మటన్ కీమా ఎలా చేయాలో నా విధానంలో చూద్దామా. ముందుగా ఒక గిన్నెలో నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై అయ్యేటట్లు తిప్పుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఈలోగా మనం మటన్ని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ అన్నీ నీట్గా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టర్మరిక్ వేసుకోవాలి, అంటే పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మంచిగా తిప్పుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కీమాని వేసుకుని మంచిగా మొత్తం మిశ్రమం అంతా కలిపేటట్టు మనం తిప్పుకొని నీట్గా ఉంచుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకుని తర్వాత ఉప్పు వేసుకుని దాంట్లో తగినంత నీళ్ళు పోసుకుని ఉడకనివ్వాలి. అది ఉడుకుతున్నప్పుడు కారము ఇంకా ధనియాల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దాన్ని ఉడకనిచ్చిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. రెడీ అయిపోయింది.